ఎవరైనా వివిధ కేసుల్లో నేరం చేసిన వ్యక్తుల్ని కోర్టులో వాళ్ళకు శిక్ష విధిస్తుంది. ఆ శిక్ష సెంట్రల్ జైల్‌లో వాళ్ళకి ఆ ఖైదీలుగా వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. సత్ప్రవర్తన రావడానికి కోర్టులు కావచ్చు, న్యాయ వ్యవస్థ అంతా ఈ పని చేస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా నిజామాబాద్ సెంట్రల్ జైల్‌లో జరుగుతున్నటువంటి ఘటనలు ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి సిట్యుయేషన్‌గా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడున్న అధికారుల వ్యవహారశైలి ఏదైతే ఉందో దానిపైన ఇప్పటికే తీవ్ర విమర్శలొస్తున్నాయి. గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు, ప్రస్తుతం తాజా జరిగినటువంటి ఒక ఘటన ఏదైతే నిషేధిత మత్తు పదార్థాలు జైలు లోపటికి ఎలా వెళ్ళాయి? ఏం జరిగిందనే కోణంలో ప్రస్తుతం అయితే ఇష్యూ నడుస్తున్నటువంటి సిట్యుయేషన్. గతంలో మొరంకు సంబంధించినటువంటి ఇష్యూ మొత్తం వీళ్ళపైన ఆరోపణలొచ్చినటువంటి సిట్యుయేషన్. గతంలో మరొక విధంగా చూసుకుంటే మహిళా అధికారి పైన లైంగిక వేధింపులు జరిగాయని చెప్పేసేసి ఇష్యూ. ఇట్లాంటివి చాలా జరిగాయి. ప్రస్తుతం జరిగినటువంటి ఏదైతే నిషేధిత మత్తు పదార్థాలు గాంజా కావచ్చు, ఇతర సంబంధించినటువంటి మత్తు పదార్థాలు లోపలికెళ్ళాయి. అక్కడ ఖైదీలు అవి సేవించడం కావచ్చు, ఇట్లాంటివి జరిగిన నేపథ్యంలో అధికారులు వాళ్ళని చితకబాదినటువంటి ఘటన. ఈ ఘటనలో తీవ్ర గాయాలయ్యాయి. పక్కటెముక కావచ్చు, ఎముకలు విరిగినటువంటి సిట్యుయేషన్‌లో మొత్తం ఆస్పత్రికి తరలించారు. మొత్తం ఏదైతే జరిగినటువంటి ఘటన వాళ్ళ ఏదైతే అధికారులు కొట్టడము, ఇక్కడున్న ఏదైతే ఖైదీలకు వాళ్ళ పక్కటెముకలు విరగడము ఇదంతా జరిగిన నేపథ్యంలో తర్వాత వాళ్ళ విచారణ నేపథ్యంలో కోర్టుకెళ్లారు. ఈ కోర్టులో అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి గమనించినటువంటి సందర్భం విచారణ ఏం జరిగిందని కోణంలో అడగగానే అక్కడ ఉన్నటువంటి ఖైదీలు నోరు విప్పారు. ఇలా జరిగిందని చెప్పగానే మొత్తం న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు విచారణకు ఆదేశించినటువంటి నేపథ్యం ఖైదీలు మొరపెట్టుకున్నారు. మాకు ఇక్కడ ఉంటే మరింత వేధిస్తారని చెప్పడంతో వేరే జైలుకి తరలించినటువంటి సిచ్యువేషన్. మొత్తానికి నిషేధిత మత్తు పదార్థాలు ఈ జైల్లోకి ఎలా వచ్చాయనేది ప్రస్తుతం క్వశ్చన్‌గా మారినటువంటి సిచ్యువేషన్. మరి ఆ కోణంలో విచారించాల్సింది పోయి విపరీతంగా కొట్టడంతో ఎముకలు విరిగినటువంటి సిచ్యువేషన్‌లో ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలా జరిగింది? అనే అంశం పైన ఒకసారి ప్రజా సంఘాలు కావచ్చు, ఇతరుల పైన మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నిజామాబాద్ జైల్లో జరిగినటువంటి అంటే ఖైదీలని అక్కడ అధికారులు కొట్టినటువంటి అంశము జడ్జి గారు ఖైదీని ఏమైంది అంటే కాలు ఏదో ఇరిగింది, ఫ్రాక్చర్ అయింది అనేది విషయం వచ్చిన తర్వాత ఇది మొత్తం మీడియాలో మొత్తం స్ప్రెడ్ అయ్యి పత్రికల్లో రావడం జరిగింది. అంటే ఇవాళ నిజామాబాద్ జైల్లో జరుగుతున్నటువంటి అరాచకం ఏదైతే ఉందో ఇవాళ చూస్తూ ఉంటే కొంతమందిని అడిగితే భయంకరమైనటువంటి విషయాలు. అంటే ఒక జైలు అనేది మనిషి సమాజంలో కొన్ని క్షణికావేశంలో తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు, లేదా కొంతమంది ఉద్దేశపూర్వకంగా కరడుగట్టిన నేరస్తులు ఉంటారు. కరడుగట్టిన నేరస్తులనైనా తెలిసో తెలియక చేసిన నేరాలనైనా అక్కడ ఒక సంస్కరించబడ్డటువంటి మానవులుగా మనుషుల్ని బయటకు పంపాల్సినటువంటి ఒక సంస్కరణ కేంద్రము జైలు అంటే. కానీ వాళ్ళ జైల్లో చూస్తూ ఉంటే గంజాయి, తర్వాత అక్కడ మద్యము, బీర్లు, బిర్యానీ అంటే జైలు నిబంధనలకు విరుద్ధంగా వ్యతిరేకంగా అక్కడ ఆ జైల్లో జరుగుతున్నటువంటి అరాచకాల మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి అక్కడ ఉన్నటువంటి మొత్తం సిబ్బంది మీద సంబంధిత బాధ్యులని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అక్కడ ఎవరైతే సంవత్సరాల తరబడి మరి ఖైదీలుగా సీనియర్ ఖైదీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో నేరస్తులుగా ఉంటే వాళ్ళందరినీ ఇతర జైళ్ళకి తరలించాలి. అదేవిధంగా సంబంధిత అధికారుల మీద తక్షణమే సస్పెండ్ చేసి వాళ్ళ మీద విచారణ జరపాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటి ఇక్కడ జైలు అధికారులు ఎందుకంటే బాధితులు పోతే, బాధిత కుటుంబాలు పోతే, వాళ్ళకి ములాఖాతుకు పోతే గంటల తరబడి మరి రకరకాల ప్రశ్నలు వేసేటువంటి అధికారులు ఇవాళ అక్కడ కూడా ఇవాళ టెక్నాలజీ వచ్చింది. మరి ఎట్లా ఇవన్నీ లోపలికి వెళ్తున్నాయి? గంజాయి ఎట్లా భయంకరంగా ఒక దిక్కు తెలంగాణ ప్రభుత్వము గంజాయి మీద అదేవిధంగా మత్తు పదార్థాల మీద మరి ఉక్కుపాదం మోపుతూ ఉంటే సాధారణ ప్రజలు ఎవరైనా తెలిసి తెలియక గంజాయి కానీ ఇతర కానీ అవగాహన లేనటువంటి యువకులు ఇంకెవరైనా చేస్తే ప్రభుత్వము మరి కఠినంగా వ్యవహరిస్తూ ఉంది. మరి ఈ అధికారులను ఏం చేయాలా? వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలా, వీళ్ళందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలా. ఏదైతే ఇవాళ గంజాయి, హెరాయిన్, మత్తు పదార్థాల మీద ఎలాంటి శిక్షల్ని అమలు చేస్తుందో తెలంగాణ ప్రభుత్వం ఈ నిజామాబాద్ జైల్లో అధికారులందరి మీద ఆ సెక్షన్లు బుక్ చేసి వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. గతంలో సైతం చాలా విమర్శలు వచ్చాయి. ఈ మొరం కేసులో సంబంధించి కొన్ని ఇష్యూస్ రేజ్ అయ్యాయి. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి అధికారిని లైంగికంగా వేధించారని చెప్పేసి కూడా గతంలో చాలా జరిగాయి. ఎట్లా చూడాలి? అంటే ఆరోపణలు వస్తున్నాయి అన్నప్పుడు అధికారులు ఏం చేస్తారంటే ప్రభుత్వ యంత్రాంగంలో ఒక అధికారిని కాపాడుకోవడానికి మరో అధికారి వీళ్ళని కాపాడుకునేటువంటి చర్యలకు పాల్పడుతూ ఉంటారు. కానీ
ఆరోపణలు కాదు, ఇక స్వయంగా సాక్షాత్తు న్యాయమూర్తి సమక్షంలో ఒక ఖైదీ ఏం జరిగింది అంటే, ఎందుకు మీకు ఆరోగ్యం అంటే ఫ్రాక్చర్ అయింది అంటే, జరిగినటువంటి జైల్లో జరిగినటువంటి విషయాన్ని చెప్పడంతోనే మొత్తం ఇవాళ సమస్య బయటకు వచ్చింది. అయితే ఇవాళ ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రజల్లో కానీ ఇతర సమాజంలో ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుందనే భయానికి కొన్నిటిని కప్పి పెడతా ఉంటారు. గతంలో అధికారి మీద జరిగినటువంటి లైంగిక వేధింపుల విషయం కానీ ఇతరతర విషయాలు కానీ ప్రతిదాన్ని కూడా సమగ్రంగా విచారణ జరిపి బాధితులను ఎవరైతే దీనికి సంబంధించిన బాధ్యత వహించినటువంటి అధికారుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కారాగారంలో ఈరోజు చాలా దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఎందుకంటే డ్రగ్స్, మత్తు పదార్థాలు అనే గంజాయి కూడా జైల్లోకి వెళ్తుంది. ఇంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉండటం వల్ల ఉండంగా ఇంత ఘోరం అంటే మత్తు పదార్థాలు లోపలికి ఎలా వెళ్తున్నాయి? కాబట్టి ఇది అధికారుల నిర్లక్ష్యమే. వాళ్ళ అండతోనే ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఇంతకుముందు కూడా ఈ మొరం దందాల అని చెప్పి కూడా మన జైలు అధికారుల ప్రమేయం ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా ఇంత నిఘా ఉన్న ఒక జైల్లో ఈ డ్రగ్స్ అనే మత్తు పదార్థాలు ఎలా వెళ్తున్నాయి అంటే దీనికి అధికారులే అండదండలుగా ఉండి ఇవన్నిటిని ప్రోత్సహిస్తూ ఖైదీలను మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసిస్తూ వాళ్ళను క్షణిక ఆవేశంలో ఇంకా చేయరాని నేరాలు చేసి అక్కడనే జైల్లో శాశ్వతంగా బందీ అయ్యే విధంగా కూడా అధికారులు ఈ విధంగా అండదండలతోటి ఇవన్నీ కార్యకలాపాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి అధికారులపైన చర్య తీసుకోవాలి, వాళ్ళను సస్పెండ్ చేయాలి. నిజామాబాద్ సెంట్రల్ జైల్లో చాలా మటుకు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉమ్మడి జిల్లా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో నిజామాబాద్ జైలు అంటే చాలా పెద్దది. మరి ఈ జిల్లాలో చాలా మటుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఖైదీలు అందరూ కూడా ఈ సెంట్రల్ జైలుకు వస్తూ ఉంటారు. మరి ఈ ఉన్నటువంటి సెంట్రల్ జైల్లో చాలా భద్రత అనేది అక్కడ ఉండాలా. మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంటు మరి ఎందుకు ఈ భద్రతను కోల్పోయింది, ఎందుకు వైఫల్యం చెందుతుందని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ఖైదీలు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గంజాయి మత్తు పదార్థాలను మరి ఆ విధంగా లోపలికి ఏ విధంగా వెళ్తూ ఉన్నాయి, మరి ఎందుకు అసలు భద్రత మాత్రం గేటు నుంచి పడితే లోపట్ల సెంట్రల్ జైలు పోయే వరకు మరి ములాఖాతులు ఇచ్చే వరకు కూడా భద్రత ఉంటుంది పోలీసులది. మరి ఇప్పుడు ఈ మత్తు పదార్థాలు ఏ విధంగా పోతూ ఉన్నాయనేది కూడా మరి పోలీసు అధికారులు ఒకసారి మరి గుర్తుంచుకోవాలా. ఎందుకంటే మనకున్నటువంటి సెంట్రల్ జైళ్ళల్లో ఖైదీలు ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది మరి అక్కడ జీవిత ఖైదీలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, నామమాత్రం ఖైదీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా భద్రతగా నిలబడి అక్కడ ఎటువంటి మత్తు పదార్థాలు కానీ ఎటువంటి వస్తున్నటువంటి ఏ ఘోరాలు చేసి వచ్చినటువంటి ఖైదీలకు ఏ విధంగా ఉంచాలా, వాళ్ళకి ఎటువంటి భద్రతలు కల్పించాలా, మరి ఉన్నటువంటి సెంట్రల్ జైలు ఏ విధంగా దానికి మరి సంరక్షణగా నిలబడి ఆ భద్రతను కానీ పోలీస్ ప్రొటెక్షన్ను కానీ ఏ విధంగా అందించాలని చెప్పేసి ఆలోచించాలా. అది ఆలోచించకుండా ఇలా పోలీస్ యంత్రాంగమే ఈ విధంగా లోపలికి పోనిస్తూ ఉందని అంటే మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పోలీసులు కూడా మరి దీన్ని ఆహ్వానించడం అట్లాగే వాళ్ళందరినీ కూడా సహకరించే విధంగా ఈ మత్తు పదార్థాలను కూడా చేస్తున్నారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇటువంటివి కూడా జరగకుండా ఈ విధంగా అయితే మత్తు పదార్థాలు జరిగి రేపు లోపలికి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితులలో ఏ ఖైదీ అయినా సరే వాళ్ళు విచ్చలవిడిగా కొనసాగించి రేపు ఇంకా మరి దుర్మార్గాలకు కానీ మరి పాల్పడే అవకాశాలు ఏర్పడతాయని చెప్పేసి నేను పోలీస్ డిపార్ట్మెంట్కు చెప్తా ఉన్నాను. దీన్ని వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలా. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కానీ సీసీ కెమెరాస్ కానీ అవన్నిటిని కూడా నిఘాను పరిశీలించాలా. అట్లాగే సిపి గారు కానీ జిల్లా కలెక్టర్ గారు పూర్తి స్థాయిలో దాని విచారణ జరిపించి ఆ మత్తు పదార్థాలు ఏ విధంగా ఎవరి ద్వారా వెళ్తూ ఉన్నాయి, ఎందుకు ఆ విధమైనటువంటి మత్తు పదార్థాలు మరి లోపలికి వెళ్ళి ఈ విధమైనటువంటి కల్లోలాలు ఎందుకు మరి సృష్టిస్తూ ఉన్నారని చెప్పి మరి వీళ్ళందరూ కూడా గమనించాలని చెప్పేసి నేను పోలీస్ డిపార్ట్మెంట్కు హెచ్చరిస్తా ఉన్నాను. నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఏదైతే ఘటన సెంట్రల్ జైలుకు సంబంధించినటువంటి ఇష్యూ ఇదంతా ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. ఏదైనా ఉంటే సమగ్రంగా విచారణ జరిపించాలి, కానీ అక్కడ ఉన్నటువంటి ఖైదీల పైన కొట్టడము, ఎముకలు ఇరిగేదాకా కొట్టడం ఇదంతా ప్రజలు దీనిపైన విమర్శిస్తున్నటువంటి నేపథ్యం. ఏదేమైనప్పటికీ పారదర్శకంగా విచారణ జరిపించాలి పై అధికారులని వాళ్ళు కోరుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలన్నీ ప్రస్తుతం జరిగినటువంటి ఇన్సిడెంట్తో మరింత బలపడినటువంటి నేపథ్యం. దీనిపైన సమగ్రంగా విచారణ జరపాలి. ఏదైతే ప్రభుత్వం ముఖ్యంగా చెప్తున్నటువంటి విషయం ఏదైతే గాంజా కావచ్చు ఇట్లాంటి డ్రగ్స్ పైన నిషేధిత మత్తు పదార్థాలపైన ఉక్కుపాదం మోపుతున్నామని చెప్తున్నప్పటికీ ఇట్లాంటి జిల్లాలో ఇలాంటి సంఘటనలు వెలుగు చూడడం పట్ల తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి నేపథ్యంగా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.